అవుతాడు అన్నాడు. ఇక్కడ శ్వేతకేతు నువ్వే ఆత్మ అంటే శ్వేతకేతు యొక్క శరీరం ఆత్మ కాదు, అతనిలో ఉండేటటువంటి జీవాత్మయే ఆత్మ అని మనం గ్రహించాల్సి ఉంటుంది. జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఒక్కటే, అది ఇక్కడ చెప్పినటువంటిది. ముండకోపనిషత్తులో చెబుతూ ఉన్నాడు చూడండి, పరమాత్మని గురించి అక్కడ వివరిస్తూ ఒకే పేరు ఒకే రూపము కలిగినటువంటి రెండు పక్షులు ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఒకటి తన కర్మ వల్ల వచ్చినటువంటి ఫలితాలు అనుభవిస్తూ ఉన్నది, రెండోది పరమాత్మ కర్మఫలం ఏదీ లేకుండా చూస్తూ ఉన్నది. కర్మ ఫలితాలను ఏదైతే అనుభవిస్తూ ఉన్నదో అది జీవాత్మ. కర్మ ఫలితాలు ఏవీ లేకుండా అలా చూస్తూ కూర్చున్నదే పరమాత్మ. ఈ శరీరమే ఆ వృక్షం. ఆ పక్షులే క్షేత్రజ్ఞ పరమాత్ములు. వారిద్దరూ వేరు కాదు, ఇద్దరూ ఒకటే. అయితే అజ్ఞానంతో జీవాత్మ పరమాత్మ రెండు వేరు అని అనుకుంటూ ఉన్నాడు ఈ మానవుడు. ఈ అజ్ఞానపు త్వరలు తొలగిపోగానే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి అనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడు అక్కడ రెండు పక్షులు కనిపించవు, ఒకటే పక్షి కనిపిస్తుంది. పరబ్రహ్మ దివ్యుడు, అచింత్యుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. అజ్ఞానులకు దూరంగాను జ్ఞానులకు దగ్గరగాను ఉంటాడు. అతడికి రూపం లేదు, కంటికి కనిపించడు. ఆత్మ అనేది సూక్ష్మ రూపంలో ఎక్కడో లేదయ్యా, మనలోనే ఉన్నది. ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే ముందుగా చిత్తశుద్ధి అవసరం. శుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి జ్ఞాని కోరుకున్నవన్నీ పొందగలుగుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు. అతడే సాక్షాత్తు పరబ్రహ్మ. అతడే సాక్షాత్తు పరబ్రహ్మ అని అంటే ఎవరు పరబ్రహ్మ? సాధకుడి శరీరమా, లేకపోతే అతడి ఆత్మ? సాధకుడి శరీరం కాదు. ఈ శరీరం అనేది ఇక్కడే మట్టైపోతుంది. కాబట్టి శరీరం అనేది పరబ్రహ్మ కాదు. మరి పరబ్రహ్మ ఎవరు? జీవాత్మ. ఇక్కడ సాధకుడు అంటే సాధకుడి యొక్క శరీరం కాదు, సాధకుడి యొక్క జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. అంటే జడమైనటువంటి సాధకుడి యొక్క ఈ శరీరం అనేది బ్రహ్మ కాదు, చేతనమైనటువంటి అతని యొక్క ఆత్మయే బ్రహ్మ. ఒకవేళ ఇలా కాకుండా జడమైనటువంటి ప్రకృతి లేదా సాధకుడి యొక్క శరీరమే ఆత్మ అని గనక మనం అనుకున్నట్లయితే అంధవృషభ న్యాయం లాగా ఉంటుంది. ఏమిటి అంధవృషభ న్యాయం అంటే, పూర్వకాలంలో ఒక గుడ్డివాడు తన బంధువుల యొక్క ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. దోవలో పెద్ద అడవి గుండా పోవాలి. ఆ అడవిలో దోవ తెలియక ఓ పెద్ద రాయి తగిలి కింద పడిపోయాడు. అప్పుడు ఆ వైపుగా పోతున్నటువంటి ఒక తొంటరివాడు ఈ గుడ్డివాడిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. విషయం తెలుసుకుని దూరంగా గడ్డి మేస్తూ ఉన్నటువంటి ఒక పొగరుబోతు ఆబోతును తోలుకొచ్చి దాని తోకను ఈ గుడ్డివాడి చేతిలో పెట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టద్దు, ఇది నిన్న మీ బంధువుల ఇంటికి తీసుకుపోతుంది అన్నాడు. ఆ మాట నిజమేను అనుకుని నమ్మాడు గుడ్డివాడు. ఆబోతు తోకను గట్టిగా పట్టుకున్నాడు. తోక గట్టిగా పట్టుకోగానే ఆబోతు కాస్త బెదిరిపోయి పరిగెత్తడం మొదలెట్టింది. గుడ్డివాడు దాని వెనకే పరిగెడుతున్నాడు. ఈ ఆబోతు రాళ్లు, రప్పలు, గోతులు, ముళ్ళు ఇవేహీ తేడా లేకుండా అడ్డంగా పడి పరిగెట్టడం మొదలుపెట్టింది. దాంతో గుడ్డివాడు కాస్త అలసిపోయి ఒళ్లంతా దెబ్బలు తగిలి కదలలేనటువంటి పరిస్థితుల్లో కింద పడిపోయి ప్రాణాపాయం తెచ్చుకున్నాడు. ఈ శరీరమే ఆత్మ అనుకున్నటువంటి వారి సంగతి కూడా అంతే. కాబట్టి జడమైనటువంటి ఈ శరీరము అనేది ఆత్మ కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ. అది ఆత్మ అంటే. బృహదారణ్యకోపనిషత్తులో ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ప్రజాపతి ఆత్మను గురించి ఒక ప్రకటన చేశాడు. ఆత్మ అనేది నాశనము లేనిది, జన్మ మృత్యు జరాదులు లేనిది,
ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి దుఃఖము అనేది ఉండదు, ముసలితనం ఉండదు, రోగం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు అని చెప్పాడు. ఈ ప్రకటన విన్నటువంటి దేవదానవులందరూ కూడా ఆ ఆత్మతత్వం ఏదో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు దేవతల తరఫున దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు, రాక్షసుల తరఫున రాక్షస రాజు అయినటువంటి విరోచనుడు ఇద్దరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. వాళ్ళని చూసినటువంటి ప్రజాపతి ఏం పని మీద వచ్చారు అన్నాడు. ప్రజాపతి, నువ్వు ఆత్మని గురించి ఒక ప్రకటన ఇచ్చావు కాబట్టి మేము ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చాము అన్నారు. సరే, నా ఆశ్రమంలోనే ఉండి 12 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య దీక్ష వహించి కఠోరమైనటువంటి నియమనిష్టలతో మీరు తపస్సు చేయండి అన్నాడు. అలాగే అన్నారు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు, రాక్షస రాజు అయినటువంటి విరోచనుడు. 12 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ పరతత్వాన్ని గురించి వివరించాడు. బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడు, మీ కంటి పాపలలో కనిపించేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మస్వరూపము అన్నాడు. మా కంటి పాపల్లో ఏం కనిపిస్తోందో మాకు ఎలా తెలుస్తుంది అన్నారు వీళ్ళు. నాయనా, వెళ్లి నీటి కొలంలో మీ ముఖాలు చూసుకోండి, అప్పుడు మీ కంటి పాపల్లో ఏమున్నదో కనిపిస్తుంది అన్నాడు ప్రజాపతి. ఇంద్రుడు విరోచనుడు ఇద్దరూ కూడా వెళ్లి నీటి కొలంలోకి తొంగి చూశారు. గడ్డాలు మీసాలు పెరిగిపోయి, జుట్టంతా బాగా పెరిగిపోయి, దుమ్ము ధూళి కొట్టుకుపోయినటువంటి ఆ శరీరాలన్నీ కనిపించినాయి వాళ్ళకి. ఆత్మ ఇంత అసహ్యకరంగా ఉంటుందా అనిపించింది. ప్రజాపతి దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని అడిగారు. అప్పుడు ప్రజాపతి అన్నాడు, అలా కాదయ్యా, మీరు శరీరాలన్నీ కూడా శుభ్రం చేసుకుని బాగా అలంకరించుకుని వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు శరీరాలని శుభ్రం చేసుకుని దివ్యమైనటువంటి ఆభరణాలని ధరించి ఇప్పుడు వెళ్లి ఆ కొలంలోకి తొంగి చూశారు. అందంగా కనిపించినాయి వాళ్ళ శరీరాలు. ఇదే ఆత్మస్వరూపము అని భావించినటువంటి వాళ్ళై ఇద్దరు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోతూ ఉన్నటువంటి ఇంద్రుడికి దవలో అనుమానం వచ్చింది. అలంకరించుకుంటే అందంగాను, అలంకరించుకోకపోతే అసహ్యంగాను కనిపించినటువంటిది ఇది ఆత్మ ఎలా అవుతుంది? మళ్లీ తిరిగి బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. అదే ప్రశ్న ఈ ప్రజాపతిని అడిగాడు. మళ్లీ తపస్సు చేయమన్నాడు ప్రజాపతి. ఇలా అనేక సంవత్సరాలు తపస్సు చేసి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు ఇంద్రుడు. అయితే రాక్షసరాజైనటువంటి విరోచనుడు మాత్రం తన యొక్క రాజ్యానికి వెళ్లిపోయి నీళ్లల్లో తనకు కనిపించినటువంటి తన యొక్క దేహమే ఆత్మ అనేటటువంటి విషయాన్ని ప్రచారం చేశాడు. కాబట్టి దేహమే ఆత్మ అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా భావించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒట్టి అజ్ఞానులు. శరీరం అనేది ఆత్మ కాదు, శరీరంలో ఉన్నటువంటి జీవాత్మయే పరబ్రహ్మ, అదే ఆత్మ. శ్వేతకేతువు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి, నిద్రపోతూ ఉన్నటువంటి మానవుడు ఎక్కడికి పోతాడు? సుషుప్తి